హాయ్, వెల్కమ్ టు యూఏటీవీ. టీ కాంగ్రెస్లో కోమటిరెడ్డి పేరు ఒక బ్రాండ్ అని చెప్పాలి. ఎన్నో ఏళ్ల నుంచి కాంగ్రెస్లో కొనసాగుతున్నారు. కష్ట సమయాల్లో కూడా ఆ పార్టీ విడిచిపెట్టకుండా మొన్న అధికారంలోకి వచ్చిన వరకు మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి పార్టీ కోసం పనిచేశారు. కానీ ఆయన తమ్ముడు ప్రస్తుతం కాంగ్రెస్ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి మాత్రం పార్టీ పుంజుకుంటుంది అన్న సమయంలో కాంగ్రెస్ను వీడి బీజేపీలో చేరారు. కానీ ఎక్కువ రోజులు ఇమడలేక మళ్ళీ అసెంబ్లీ ఎన్నికల సమయంలో సొంత గూటికి చేరుకున్నారు. ఆ సమయంలో కూడా కీలక హామీల మేరకు మళ్ళీ కాంగ్రెస్లో చేరినట్లుగా రాజగోపాల్ రెడ్డి చెప్పుకుంటూ వస్తున్నారు. కాంగ్రెస్ అధికారంలోకి రావడంతో కోమటిరెడ్డి వెంకటరెడ్డికి మంత్రి పదవిని కట్టబెట్టింది అధిష్టానం. ఇటు రాజగోపాల్ రెడ్డి కూడా బెర్త్ కన్ఫర్మ్ అవుతుందంటూ ఆయన అనుచరులు అభిమానులు భావించారు. కానీ రాజగోపాల్ రెడ్డికి క్యాబినెట్లో బెర్త్ దక్కలేదు. దీంతో ఆయన స్పీడ్ తగ్గించారని కాంగ్రెస్ పార్టీలో ఇన్నర్ టాక్ మొదలైంది. కొంతకాలంగా ఆయన మౌనంగా ఉండడంతో ఇది నిజమే అనే భావన క్యాడర్ బలంగా నమ్ముతుంది. పార్టీ కార్యక్రమాలకు సైతం రాజగోపాల్ రెడ్డి దూరంగా ఉంటున్నారనే టాక్ లోకల్గా బిగ్ సౌండ్ వచ్చేస్తోంది. ఉమ్మడి నల్గొండ జిల్లా పర్యటనకు సీఎం రేవంత్ రెడ్డి వచ్చినా రాజగోపాల్ రెడ్డి దూరంగానే ఉన్నారు. యాదాద్రి భువనగిరి జిల్లాలోని వలిగొండ మండలంలోని సీఎం రేవంత్ రెడ్డి మూసి ప్రక్షాళన యాత్ర చేపట్టారు. ఆ యాత్రలో కూడా రాజగోపాల్ రెడ్డి కనిపించలేదు. రేవంత్ వచ్చిన టైంలో రాజగోపాల్ రెడ్డి విదేశాల్లో ఉన్నారని, అందుకే రాలేదని ఆయన అనుచరులు సమాధానమిచ్చారు. మొన్న జరిగిన ప్రజాపాలన విజయోత్సవాలకు కూడా రాజగోపాల్ రెడ్డి రామ్ చెప్పేశారు. ఆ బహిరంగ సభకు సీఎం రేవంత్ రెడ్డి వచ్చినా అటువైపు రాజగోపాల్ రెడ్డి కన్నెత్తి కూడా చూడలేదట. తమ స్వగ్రామం నార్కట్పల్లి మండలం బ్రాహ్మణ వెల్లంలో ఎత్తిపోతల పథకం ప్రాజెక్టు ప్రారంభోత్సవంలో రాజగోపాల్ రెడ్డి కాసేపు కనిపించారు తప్ప మళ్ళీ సీఎం పర్యటనలో ఎక్కడా దర్శనం ఇవ్వలేదని లోకల్గా వినిపిస్తున్నమాట. కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి కొంతకాలంగా పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉండడంపై రాజకీయ వర్గాల్లో చర్చకు దారితీసింది. పార్లమెంటు ఎన్నికల సమయంలో కాంగ్రెస్ అధిష్టానంతో పాటు సీఎం రేవంత్ రెడ్డి కూడా మంత్రి పదవిపై రాజగోపాల్కి హామీ ఇచ్చారనే గాసిప్ లోకల్ పొలిటికల్ సర్కిళ్లలో వినిపిస్తుంది. భువనగిరి లోక్సభ నియోజకవర్గం బాధ్యతలను రాజగోపాల్ రెడ్డికి అప్పగించి కాంగ్రెస్ అభ్యర్థిని గెలిపిస్తే సముచిత స్థానం కల్పిస్తామని హామీ ఇచ్చారని జోరుగా ప్రచారం జరిగింది. తీరా తీసుకున్న టాస్క్ రాజగోపాల్ రెడ్డి సక్సెస్ చేసినా కూడా సీఎం రేవంత్ రెడ్డి హామీ కార్యరూపం దాల్చకపోవడంతో ఆయన అలిగారని తెలుస్తోంది. నిజానికి రాజగోపాల్ రెడ్డికి మంత్రి పదవి దక్కే అర్హతలు ఉన్నా, ముఖ్యమంత్రి సుముఖంగా ఉన్నా కార్యరూపం దాల్చడం లేదు. ఉమ్మడి జిల్లాలకు చెందిన ఓ మంత్రి వల్లే రాజగోపాల్ రెడ్డి క్యాబినెట్ బెర్త్ లేట్ అవుతుందని లోకల్గా టాక్. ఆ మంత్రి వల్లే మంత్రివర్గ విస్తరణ కూడా లేట్ అవుతుందని పార్టీలో కూడా చర్చ జరుగుతోంది. అయితే మంత్రి పదవి వచ్చే వరకు పార్టీకి దూరంగా ఉండాలని రాజగోపాల్ రెడ్డి డిసైడ్ అయ్యారట. హామీ నిలబెట్టుకోకుంటే పార్టీపై పోరాటానికి కూడా వెనుకాడేది లేదని రాజగోపాల్ రెడ్డి అనుచరులతో చెప్పినట్లుగా సమాచారం. ఇదిలా ఉంటే రాజగోపాల్ రెడ్డి మంత్రి పీఠానికి కొన్ని సమీకరణాలు కూడా అడ్డొస్తున్నాయి. రాజగోపాల్ రెడ్డికి మంత్రి పదవి ఇస్తే సామాజిక వర్గం కోట మించిపోతుందట. ఆయన సోదరుడు కోమటిరెడ్డి వెంకటరెడ్డి కూడా అదే జిల్లా నుంచి మంత్రిగా ఉన్నారు. దీంతో రాజగోపాల్ రెడ్డికి మంత్రి పదవి కష్టమేనని గాంధీభవన్ వర్గాలు అంటున్నాయి. అయితే మంత్రి పదవి విషయంలో రాజగోపాల్ రెడ్డి బెట్టు దిగడం లేదు. ఇటు అధిష్టానం కూడా మంత్రివర్గ విస్తరణపై ఇటు తేల్చడం లేదు. ఒకవేళ మంత్రివర్గ విస్తరణ జరిగి అందులో రాజగోపాల్ రెడ్డికి చోటు దక్కకపోతే కాంగ్రెస్లో ఎలాంటి పరిణామాలు చోటు చేసుకుంటాయో చూడాలి.